జిల్లాలో పాఠశాలలు సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మౌలిక వసతులను ఏర్పాటు చేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం సాయంత్రం నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో పాఠశాలలు సంక్షేమ వసతి గృహాలలో మౌలిక వసతులు అసంపూర్తిగా ఉన్న పాఠశాల భవనాలు సంఘంలో ఐటీఐ తరగతుల ప్రారంభానికి చర్యలు మొదలైన అంశాలపై ఏపీ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బోర్డు డాక్టర్ అబ్బూరి రమేష్ నాయుడు సంబంధిత ఏపీ ఐడీసీ ఇంజనీరింగ్ అధికారులతో మంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి జిల్లాలో విద్యా సంస్థలు, వెల్ఫేర్ హాస్టళ్లు, తాగునీరు, మరుగుదొడ్లు, ఫర్నిచర్, కిటికీలు, తలుపులు, విద్యుత్ సౌకర్యం మొదలైన మౌలిక వస్తువులను ఎటువంటి లోటు లేకుండా ఏర్పాటు చేయాలని సూచించారు. అదే చెప్పు 380 వేస్తే అప్పుడు 380 కానీ స్కూల్ ప్రోగ్రామ్ అంతా ఆపేసి ఉన్నారా? ఫేజ్ 2లో కొన్ని ఆపేస్తున్నారు. ఫేజ్ 2లో యాజ్ టీజ్ ఆపేస్తున్నారు. సోషల్ వెల్ఫేర్ కూడా మనం చేస్తున్నామా? బేసిక్గా సార్ మాది ఏపీ బీసీ ఎస్సీ సార్. ఎస్టీ అయితే రాదు సార్, మైనారిటీస్ కూడా వస్తాయి సార్. మనకు ఎస్సీ రాదా? మీకు వస్తాయి సార్. ఎస్సీ వస్తాయి, ఎస్సీ బీసీ రెండు వస్తాయి. బీసీ ఎస్సీ సార్. ఓకే, ఎస్టీ రాదు. ఎస్టీ రాదు సార్, ఎస్టీ వేరే వేరే విద్య సార్. ఈ ఎడ్యుకేషన్ అంటే మనకు బిగినింగ్ ఫ్రమ్ సార్ ఆర్ఎంఎస్ఏ వరకు ఉన్నాయి కదా సార్. హై స్కూల్స్, హై స్కూల్ నుంచి స్టార్ట్ అయ్యి మనకు ఇప్పుడు ఉదయగిరి పిఎం ఉషా ఉంది సార్. డిగ్రీ కాలేజీలో కూడా వస్తాయి సార్. అన్ని మీకే వస్తాయి సార్. ఇప్పుడు ఆత్మకూరు ఐడియా ఉందా మీకు? మండల్స్లో మీ స్కూల్స్ మొదలుపెట్టి ఆగిపోయి ఫండ్స్ లేక నిలబెట్టేసిన అట్లేమన్నా ఉన్నాయా? ఆత్మకూరు ఐడియా ఉందా? అట్లేం లేవా? అన్ని కంప్లీట్ షేప్లో ఉన్నాయి. అన్ని డిపార్ట్మెంట్స్ని ఇన్వాల్వ్ చేశారు సార్. ఫేజ్ 2లో అక్కడే చేయలేరనే ఉద్దేశంతో పిఆర్, ఆర్ఎండ్బి, ఇరిగేషన్, ఏపీడబ్ల్యూఐడిసి, సర్వశిక్ష అభియాన్ అందరినీ ఇన్వాల్వ్ చేశారు. ఆత్మూరు మండలంలో అప్పుడు మాకు ఏపీడబ్ల్యూఐడిసి అంటే మీ డిపార్ట్మెంట్కి ఇవ్వలేదు సార్. అప్పుడు కలెక్టర్లు డిస్ట్రిబ్యూట్ చేశారు. మన కాన్స్టిట్యూన్సీలో అడిషనల్గా రూమ్స్ ఇచ్చినారన్న, అవన్నీ స్లాబ్ వర్క్ వేసి ప్లాస్టరింగ్ చేయకుండా ఇన్కంప్లీట్గా చాలా బిల్డింగ్స్ ఉన్నాయి. అవే నేను అడిగే అవునాయన్న, చాలా ఏమున్నాయో ఐడియా ఉంటే మాట్లాడొచ్చు కదా. రిపోర్ట్ కాంప్రహెన్సివ్గా సబ్మిట్ చేస్తాం సార్. నేను ఎస్ఎస్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని అప్డేట్ ఇస్తాను సార్. ఇస్తే మన కాన్స్టిట్యూన్సీలో ఎన్ని బిల్డింగ్స్ ఇన్కంప్లీట్ షేప్ లో ఉన్నాయి, అవి పూర్తి చేయడానికి ఇంకా బ్యాలెన్స్ వర్క్ కి ఎంత కావాలి అది ఒక కాలంలో మీరు ఇస్తే నేను మినిస్టర్ గారితో మాట్లాడి ఏమైనా శాంక్షన్స్ ఇచ్చేదానికి చూద్దాం. సరే సార్, నేను ఏపీసీతో కోఆర్డినేట్ రవీంద్ర బాబు రెడ్డి గారు నేను చేసి అప్డేట్ చేస్తాను. తొందరగా చేసేయండి. ఓకే సార్, నేను నెక్స్ట్ మంత్ లో ఇస్తారా? ఇస్తాను సార్, నెక్స్ట్ మంత్ ఇచ్చేస్తాను సార్. ఎందుకంటే మళ్ళీ మనకి జనవరి తర్వాత అంటే ఇంకా మళ్ళీ బడ్జెట్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. ఓకే సార్, ఈ లోపల మనం ఇస్తే ఏమైనా రాబోయే బడ్జెట్ లో ఇంక్లూడ్ చేసుకోవడానికైనా ఉంటుంది. బిఫోర్ 30th నేను సబ్మిట్ చేస్తాను సార్. ఎట్లా మార్చికి ఎస్ఎస్సీ కూడా మెర్జ్ అవుతారు సార్. కొన్ని ప్రపోజల్స్ ఇప్పట్లోనే పెట్టుకుంటే కదా మనం కొద్దిగా అడ్వాంటేజ్, మన దాంట్లోనే మెర్జ్ చేస్తున్నారు సార్ ఎస్ఎస్సీ కూడా. నాకు ఇది కూడా మన సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు మేము కొన్ని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఐటీఐలు ప్రపోజల్ ఉంది. ఒకవేళ మీది కానీ మాకు అట్లా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఐటీఐ కింద ఇచ్చే పని అయితే ఈ ఫండ్స్ మేము ప్రొవైడ్ చేస్తాము, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఐటీఐ రన్ చేస్తుంది అని చెప్పాడు. సరే ఒకరోజు మీరు మన లోకేష్ గారితో మాట్లాడి ఫైనలైజ్ చేస్తామని చెప్పారు. అట్లయినా ఫండ్స్ వస్తాయి, లేకపోతే మనం ఇంకా బయట వాళ్ళ దగ్గర డోనర్స్ తీసుకొని చేయించాలి. చేయించి ఈ సంవత్సరం చేసేస్తేనే బాగుంటుంది. టెక్నికల్ ఎడ్యుకేషన్లో ఒకసారి అక్కడ కూడా ట్రై చేయొచ్చు. టెక్నికల్ ఎడ్యుకేషన్ అయినా ఏ ఎడ్యుకేషన్ అయినా ఒకటే హెడ్ కింద ఉంది. ఇప్పుడు సింగిల్ హెడ్ లో ఉంది. మినిస్టర్ గారు ఒకరే అన్నీ అదే. ఇంతకుముందు మాది
టెక్నికల్ ఎడ్యుకేషన్ సపరేట్ లేదు ఇప్పుడు. ఓకే సార్. అందుకని అంతా ఒకటిగానే ఉంది కన్సాలిడేటెడ్గా. చూస్తాం ముందు ఇప్పుడు ఉన్న ఫండ్స్ పొజిషన్లో కొత్తవి అనేది ప్రాబ్లం అవుతాం. నేను ఇంకొకటి కూడా చూశాను, అది ఒకసారి ఇంకా స్టడీ చేస్తున్నాం. ఏదైనా అవకాశం ఉంటే వాళ్ళ దగ్గర నుంచి అయినా కొన్ని ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్లో ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఉంది, దాంట్లో ఏమన్నా ఫండ్స్ ఉంటాయేమో వాటిల్లో నుంచి అయినా అడుగుదామని చూస్తున్నాం. ఒకసారి ఆ రూల్స్ గైడ్ లైన్స్ మనం చూసిన తర్వాత మాట్లాడుతాం. మనకి ఎట్లయినా ఇది కంప్లీట్ అయ్యి ఆ ఇన్స్టిట్యూట్ అక్కడ స్టార్ట్ అయితే బాగుందని. మీకు ఒక బ్లాకే సరిపోద్దా వాళ్ళకి ఇప్పుడున్న కోర్సెస్ కి? G+1 సార్. G+1 ఒక బ్లాక్ లో సరిపోతుంది. మిగతా బిల్డింగ్స్ ఏం చేయాలి మనం? మిగతా ఇంకా ఫ్యూచర్ లో ఇప్పుడు అంటే కొన్ని ట్రేడ్స్ పెట్టింటారు సార్. స్టార్టింగ్ లో ఎలక్ట్రీషియన్, మెకానికల్ ఏదో పెట్టింటారు. ఫ్యూచర్ లో మనకు నంబర్ ఆఫ్ ట్రేడ్స్ పెంచుకోవచ్చు సార్. ఇప్పుడు మన హసనాపురం కట్టింది మీరేనా? హసనాపురం ఎవరు కట్టారు? ఐటీఐ బిల్డింగ్స్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు కట్టారు. అది బిల్డింగ్స్ కంప్లీట్ అయిపోయింది వాళ్ళ ఫండ్స్ తోనే, ఐటీఐ ఫండ్స్ తోనే కట్టేసి హ్యాండ్ ఓవర్ అయిపోయింది. బిల్డింగ్ అక్కడ రన్ అవుతుంది కూడా. ఇదే మనకు ఒకటి పెండింగ్ ఉండిపోయింది. ఒకసారి మాట్లాడు. పక్కన ఉండేది సార్. తమతో పాటే ఒకసారి క్యాంపు కూడా వచ్చింది. ఇప్పుడు యాజ్ పర్ నెసెసిటీ ఆ రోజు వాళ్ళు కూడా వచ్చారు సార్. ఇప్పుడు ఉండే వాళ్ళ ప్రకారం ఐటీ ట్రేడ్స్ చేయాలంటే మనకు G+1 సరిపోతుంది సార్. ఇదని అనుకుని బ్లాక్ ఏ రెడీ చేయాలనుకున్నాం సార్. దాని తర్వాత సిఎస్ఆర్ ఫండ్స్ ఏదో చేస్తాం అనుకున్నారు. ఆల్రెడీ మా డిపార్ట్మెంట్ తరఫున కలెక్టర్ గారికి అడ్రస్ చేశాం సార్. అది అంటే మీరు ఆ రోజు మాట్లాడాను నేను. అవును సార్, మీటింగ్ మాట్లాడినప్పుడు దీన్ని తగ్గించేది ఎట్లా అంటే, అప్పుడు మీరు అన్నది ఏంటంటే మనం డిపార్ట్మెంట్లుగా చేస్తే ఈ సెస్లు అన్నీ వస్తాయి దీంట్లోకి, మామూలుగా వాళ్ళు ప్రైవేట్ గా చేసుకుంటే ఇంత రాదు సార్ అని చెప్పారు. ఇంక్లూడింగ్ మనకు అరౌండ్ 30% ఎక్సెస్ వచ్చేస్తుంది సార్. 18% జిఎస్టీ, పిఎస్ చార్జెస్, అదర్ సీనియర్ చార్జెస్ 2.32, ఎన్ఏసి. ఎవరో ధర్మానికి ఇచ్చేవి కూడా ఇవన్నీ మరి ఎవరు చూశారు? వచ్చారా వాళ్ళు ఎవరు? సార్ నేనైతే ఫిజికల్ గానే ఇన్స్పెక్ట్ చేశాను సార్. మీరు చేశారు కదా, మీ ఐడియా చెప్పండి. యాక్చువల్ గా ప్రైవేట్ గా చేస్తారు ఎవరైనా వాళ్ళ ఓన్ ఫండ్స్ తో, దానికి ఎంత అవుతుంది? అంటే మనం అఫీషియల్ గా ఇవన్నీ ఆర్డర్స్ తీసుకొని చేయాలంటే 3.8 అన్నారు ఒక బ్లాక్. సపోజ్ వాళ్ళు సొంతంగా డబ్బు పెట్టి చేస్తారు, మేము డబ్బు ఇచ్చి మేము చేయించి మీ హ్యాండ్ ఓవర్ చేస్తామన్నారు. 32 రూమ్స్ అనేది సార్. ఇప్పుడు అక్కడ ఉండే ప్లాన్ ప్రకారం కూడా సార్ ట్రేడ్స్ వర్క్ షాప్లకు, ఎలక్ట్రీషియన్ ట్రేడ్స్ వీళ్ళకంతా ఐటీ ప్రిన్సిపాల్తో కూడా జాయింట్ ఇన్స్పెక్షన్ చేశాను సార్ నేను. మనం ఉండే వాల్స్లోనే యాజ్ ఇట్ ఈజ్ అట్లా పెట్టి కన్వర్ట్ చేసుకోవచ్చు సార్ అక్కడ. ఏది బ్లాక్ ఏలో? బ్లాక్ ఏలో సార్. అందులో సెకండ్ ఫ్లోర్ కూడా అక్కర్లేదు సార్, G+1కే పోవచ్చు సార్. సార్ మనకు ఓన్లీ ఫ్లోరింగ్ వాల్స్ వచ్చాయి సార్. కొన్ని లింక్ లోడ్ ఆపారు, కొన్ని పార్టీషన్స్ అట్లా ఆపేశారు. ఇప్పుడు మనం చేసింది 1500 చేసి ఇచ్చాను సార్. 1500 అయిపోతుంది. 1500 ఈజీగా అవుతుంది. ఎందుకంటే ఇంక్లూడింగ్ మన ఆర్సీసీ స్ట్రక్చర్ అరౌండ్ 3200 వస్తుంది సార్. ఆల్రెడీ స్కెలిటన్ కంప్లీటెడ్ కాబట్టి 1500 స్క్వేర్ ఫీట్ చేయొచ్చు. అంటే మీకు 10,000 అంటే 1.5 crore. ఎనీ కాస్ట్ మ్యాక్సిమం వేసుకున్నాను. ఇప్పుడు ఎన్ని ఎస్ఎఫ్టీ? 22,000 ఎస్ఎఫ్టీ ఉంది ఫస్ట్ బ్లాక్. ఒక్క బ్లాక్ కంప్లీట్ బ్లాక్. ఒక బ్లాక్ ఇంకో బ్లాక్ 22,000 అంటే ఇంటూ 22,563 ఎస్ఎఫ్టీ ఒక బ్లాక్. అది ఒక కంప్లీట్ బ్లాక్ G+3 అంతే కదా. సెకండ్ బ్లాక్ అయితే 22,813 ఎక్స్ట్రా ఎస్ఎఫ్టీ. బ్లాక్ బిలో ఒక స్పాన్ ఎక్కువ ఉంది సార్.
సేమ్ ఉంది కంప్లీట్ గా. ఒక స్పాన్ ఉంది, పింక్ ఏరియా కొద్దిగా ఎక్కువ. స్లాబ్స్ ఏం లేవు సార్, స్లాబ్ వేసేసాను. అన్ని కంప్లీటెడ్, అన్ని కంప్లీటెడ్. స్కెలిటన్ కంప్లీటెడ్ సార్. స్ట్రక్చర్ కంప్లీట్ అయిపోయిందబ్బా. ప్లాస్టింగ్ కూడా చేశారు. ఫర్దర్ తర్వాత వాళ్ళు చేయకుండా నిలిపేశారు. మనం ఇప్పుడు కాదు, ఇది ఎప్పుడో నేను ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు చూసిన కాలేజీ, అప్పటి నుంచి అట్లాగే ఉంది. ఎవడు పట్టించుకోలేదు. వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు మీరు తీసుకుంటే ఇస్తామన్నాం, మీరు తీసుకుంటే కదా అన్నారు. అయితే అప్పుడైతే వాళ్ళే కంప్లీట్ చేసి ఇస్తామన్నారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు మేము కంపెనీ మాకు అంత బాగా వైబుల్గా లేదు కాబట్టి మీరు తీసుకొని చేసుకుంటామంటే ఇప్పుడైనా మీకు ఇచ్చేస్తామని వాళ్ళు కమిట్మెంట్ ఇచ్చారు. ఆ లెటర్ ఇచ్చారు, జీవో కూడా ఇచ్చేసి